మన రాష్ట్రంలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలలో ఒకటి భద్రాచలం. ఖమ్మం జిల్లాలో నెలకొని ఉన్నది. రాష్ట్రంలోని అన్ని ముఖ్య పట్టణాల నుండి బస్సు సౌకర్యం కలదు. హైదరాబాద్ నుండి కొత్తగూడెం వరకు రైలు ప్రయాణం చేసి అక్కడి నుండి బస్సులో భద్రాచలం చేరుకోవచ్చు. దేవస్థానం వారి వసతి గృహాలు కలవు. అదిగో అదిగో భద్రగిరి, ఆంధ్రజాతికిది అయోధ్యాపురి. ఏ వాల్మీకి రాయని కథగా సీతారాములు తనపై ఒదగా, రామదాస కృత రామ పదామృత వాగ్గేయ స్వర సంపదగా వెలసిన దక్షిణ సాగేతపురి. ఇదిగో భద్రాద్రి, గౌతమి అదిగో చూడండి. గోదావరి తీరాన భద్రాచల క్షేత్రం భాసిల్లుతోంది. గోదావరికి గౌతమి అనే పేరు కూడా ఉంది. గౌతమ మహర్షి తన గోహత్య పాతకాన్ని నివారించమని, గంగను అనుగ్రహించమని శివుని ప్రార్థించాడట. శివుడు వరవిచ్చాడు. శివుని జటాజూట నుండి గంగ గౌతమ మునిని అనుసరించి గౌతమి అయింది. వైకుంఠంలోని విరజా నది గోదావరిలో కలిసి అంతర్వాహిని అయిందని స్థల పురాణం చెప్తోంది. ఈ గోదావరిలో స్నానం ఆచరిస్తే జన్మజన్మల పాపాలన్నీ నశిస్తాయని విశ్వసిస్తారు. భద్రాచల క్షేత్రం గోదావరి పరవళ్లతో అలరారుతున్నది. ఈ గోదావరి శ్రీరామ పాదాభిషేకంతో పునీతమవుతున్నది. శిఖరే నిగమజరే స్వరలహరే. గోదావరి తీరాన రామాయణ ఘట్టాలు తెలిపే మూర్తులు సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తాయి. రామనామ జీవన నిర్నిద్రుడు, పునర్దర్శనము కోరిన భద్రుడు. సీతారాముల దర్శనానికై ఘోర తపస్సును చేసినప్పుడు, తపమును మెచ్చి ధరణికి వచ్చి దర్శనమిచ్చెను మహావిష్ణు. శ్రీ షిరిడి సాయిబాబా అవతారం విశిష్టమైంది, అద్భుతమైంది. మన పూర్వజన్మ సుకృతముచే బాబా దర్శన భాగ్యం లభిస్తుంది. వారి సన్నిధిలో కలుగు ఆనందం అనంతం. బాబాని ఎంతసేపు దర్శించినా తనివి తీరదు. ఈనాటి మన భక్తి సమాచారంలో హైదరాబాద్ ఓల్డ్ మల్కపేట శ్రీ షిరిడి సాయిబాబా మందిరం విశేషాలు తెలుసుకుందాం. భారాలను తొలగించే గాథ, సిరులను సగి సుఖ శాంతులు కూర్చుని షిరిడి సాయి కథ. మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా. హైదరాబాదులో మలక్పేట యశోదా హాస్పిటల్ వెనుక షిరిడి సాయిబాబా మందిరం నెలకొని ఉంది. చిన్న ప్రాంగణంలో మందిరం నిర్మితమై ఉంది. ఒకే ప్రార్థనా మందిరంలో శ్రీ విఘ్నేశ్వర, పరమేశ్వర, సాయిబాబా దేవతామూర్తులు దర్శనమి. పరమాత్మునిలో లీనం పగలూరే ధ్యానం, పరమాత్మునిలో లీనం ఆనందమే ఆహారం, చేదు చెట్టు నీడయే గురుపీఠం.
ఇక్కడ చిన్న గూటిలో సాయిబాబా చిన్న విగ్రహం ఉండేది. ఇదే ఆ చిన్న విగ్రహం. ఈ చిన్న విగ్రహానికే పూజలు చేస్తుండేవారు. క్రమక్రమేణా భక్తుల సంఖ్య పెరిగి భక్తులందరూ సమిష్టిగా శ్రమించి ఈ మందిరం నిర్మింపచేశారు. జ్యోతిని వెలిగించే కప్పకు పాముకు స్నేహం కలిపే పల్లి భాషకు అర్థం తెలిపే ఆర్తుల రోగాలను హరించే భక్తుల బాధలు తాను భరించే ప్రేమ సహనం రెండు వైపులా ఉన్న నాడిమును దక్షిణాడిగే మరణం జీవికి మార్పుని తెలిపే మరణించి తను మరలా బ్రతికి నీదని నాదని అనుకోవద్దనే ధునిలో ఊది విభూతిగనిచ్చే మందిరం చిన్నదైనప్పటికీ సాయి కృపా కటాక్షాలచే సుఖ సంతోషాలు పొందటం వల్ల పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేస్తుంటారు. మలక్పేట, చార్మినార్, సంతోష్ నగర్ మొదలగు చుట్టుపక్కల ప్రాంతాల నుండే కాక సుదూర ప్రాంతాల నుండి కూడా భక్తులు ఇక్కడకు విచ్చేస్తుంటారు. ప్రతి గురువారం విశేష పూజలు జరిపి 4 హారతులతో ఆ సాయిని సేవిస్తారు. మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా, మమ్ము కరుణించినావయ్యా. జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా, మేము తరించినామయ్యా. మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా, మమ్ము కరుణించినావయ్యా. జన్మ జన్మాల విద్య, ఉద్యోగం, విదేశీయానం, వివాహం, సంతానం ఏ సంకల్పమైనా సరే ఒక్కసారి ఈ స్వామిని దర్శించి మనస్ఫూర్తిగా వేడుకునే ఏ ధర్మ సంకల్పమైనా సరే తప్పక నెరవేరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శ్రీ సాయి ఏకాదశ సూత్రాలలో చెప్పినట్లు తన భక్తుల సంరక్షణార్థం సదా నిమగ్నమై ఉంటారు ఆ షిరిడీ సాయిబాబా. ఆ శ్రీ సాయి దివ్యాశీస్సులు మనందరికీ ఉండాలని మనసారా వేడుకుందాం. గోళీల ఆటల్లో కొండంత సత్యం చాటావు ఓ సాయి, మమ్ము సాకావు మా సాయి. వాసనలు వేరైన వర్ణాలు ఎన్నైన పూలన్నీ ఒకటంటివి, నిన్ను పూజించ తగునంటివి. మా తడిలేని హృదయాల దయతోటి తడిపి కలుపుల్ని తీసేస్తివి, మాలో కలతల్ని మాపేస్తివి. మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా, మమ్ము కరుణించినావయ్యా. జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా, మేము తరించినామయ్యా.